బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా. కేవలం మాస్టర్ కోసం వచ్చిండు. నిన్న మాస్టారు సంతకం పెట్టిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు 6-7 నెలలకు. ఇక ఆయన 100 మాగదులు మాట్లాడుతున్నారు. జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు. 1 సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట. మరి ఎస్ఎల్బీసీ 10 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? స్పీకర్ సాంప్రదాయాల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన. ఇట్లాంటి వాళ్ళతో నేను మంత్రులు చేసిండు, ఇట్లాంటి వాళ్ళతో నేను ప్రభుత్వం నడిపిండి కేసీఆర్. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది. ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే. ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించిండ్రు. ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తో ఈ సమాజానికి తెలియదా? ఇలాంటి రాజకీయ కుసంస్కారాల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాలకు పక్కన పెట్టండి, ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే వాళ్ళు అట్టే పాతాళం పోతారు, ఇంకేముంటుంది.